నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించే రోజులైతే పోయినాయి, దెబ్బకు దెబ్బ తీసే రోజులైతే వచ్చినాయి. సో భారతదేశం లాంటిది ఒక శాంతి కాముక దేశం కాబట్టి ఏం చేసినా నడుస్తుంది అని తోక జాడించడానికి చూసినటువంటి నేపాల్కు గట్టి బుద్ధి చెప్పింది మన భారతదేశ ప్రభుత్వం. అంటే ఇంతకుముందు ఏదైతే చైనా, అమెరికా లాంటి దేశాలు ఇటు పాకిస్తాన్ను, బంగ్లాదేశ్ను ఆధీనంలో పెట్టుకొని భారత్ను ఇరకాలంలో పెట్టాలని చూసినాయో, సో ఇప్పుడు అది నేపాల్ వంతైంది. సో నేపాల్ను తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని చైనా, అమెరికా లాంటి దేశాల్లో భారత్ పైన ప్రభావం చూపించాలని చూస్తున్నాయి. సో మరి ఈ వీడియోలో అనేక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే కవర్ చేశాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టండి. మన భారత రక్షణ వ్యవస్థకు, బార్డర్లో సైనికులకు మద్దతుగా జై హింద్ అనో, జై భారత్ అనో ఏదో ఒక కామెంట్ బాక్స్లో పెట్టండి. విశ్వగురువుగా నిలవాలన్న ఒక ఆకాంక్షతోని మన భారతదేశం పొరుగున ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ కావచ్చు, లేదంటే నేపాల్ వంటి దేశాలు ఎప్పుడు ఆపదలో ఉన్నా కానీ వాళ్ళకు ఆహార ధాన్యాల విషయంలో కావచ్చు, లేకపోతే మెడిసిన్ రూపంలో కావచ్చు, లేదంటే టెక్నాలజీ రూపంలో కావచ్చు, ఏదో విధంగా సహాయం చేస్తూ వస్తుంది. సో నేపాల్ మనకు అత్యంత సన్నిహితంగా ఉండే దేశం, మిత్రదేశం. సో ఎప్పుడు కానీ నేపాల్ యొక్క మంచిని ఆకాంక్షించే దేశం ఏదైనా ఉందంటే భారతదేశం మాత్రమే. సో కాకపోతే ఈ మధ్య కాలంలో ఏదైతే బాలెన్ షా అక్కడ అధికారంలోకి వచ్చాడో, అధికారంలోకి వచ్చినాక కొన్ని వారాలకే తన ప్రవర్తనలో చాలా వరకు అయితే మార్పు వచ్చింది. సో దీని ప్రభావం అంటే చైనా, అమెరికా వాళ్ళ ప్రభావంతో ఈయన భారతదేశానికి వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటుండు. సో దీంట్లో భాగంగానే భారతదేశం నుంచి ఏదైతే ప్రోడక్ట్లు కావచ్చు, ఉత్పత్తులు కావచ్చు నేపాల్కు వెళ్తాయో 100 రూపాయలకు పైబడినటువంటి వస్తువు ప్రతి దానిపైన ఇతను ట్యాక్స్ పెట్టడం స్టార్ట్ చేసిండు. ఇది 20 నుంచి 30% ఈ ట్యాక్స్ అయితే పెంచేసిండు. సో ఇలా పెంచడం వల్ల చాలా వరకు అయితే ఇక్కడ బిజినెస్, ఇక్కడ నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళ బిజినెస్ పైన చాలా ప్రభావం పడ్డది. సో ఇదొక్కటే కాదు, నేపాల్లో ఏదైతే మన భారతదేశానికి చెందినటువంటి నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి వాహనాలు అనవసరంగా ఎలాంటి కారణం లేకుండానే అక్కడ ఆపి తనిఖీ చేయడం, సో దానిపైన అనేక సుంకాలు విధించడం, లేకపోతే పన్నులు విధించడం, లేకపోతే దానిపైన అనేక డబ్బులు వసూలు చేయడం అనేది అక్కడ నేపాల్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సో ఇది మామూలుగా అంటే నేపాల్ ఇండియా బార్డర్కే పరిమితం కాకుండా భారతదేశంలో అంటే మామూలుగా రాజధానిలో ఉన్నటువంటి ఢిల్లీ వరకు దాని సెగ అనేది పాకింది. సో ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రోడక్ట్లు మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసినప్పుడే అక్కడ ఉన్నటువంటి అమౌంట్ మనం ఆర్జించగలుగుతాం. సో ఇప్పుడు ఈ చైనా, అమెరికా లాంటి దేశాలు భారతదేశ ఉత్పత్తులు వేరే దేశాల్లో అభివృద్ధిలోకి రావద్దు, వాళ్ళకి ఇంపోర్ట్ చేసుకోవద్దనే ఉద్దేశంతో ఇలాంటి ఒక టెక్నిక్ను వాడారు. సో కాకపోతే భారతదేశం అంటే దీనికి పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టడము, లేకపోతే దానిపైన దాడి చేస్తామని అనౌన్స్మెంట్ చేయడము, సో ఇలాంటివి కాకుండా ఒక చాణక్య నీతి లాంటిది ప్రదర్శించి, సో యుద్ధం అనేది ఆయుధాలతోని కాదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోనే, ఇదే నియమాలతోనే మేము చేస్తామనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, సో సేమ్ కుక్క కాటకు చెప్పు దెబ్బ అన్నట్టు మా ప్రోడక్ట్ల మీద మీరేదైతే ఆంక్షలు విధించారో అదే విధంగా భారత్ కూడా దెబ్బతీసింది. సో ఇప్పుడు నేపాల్ లాంటి దేశము అక్కడ ఎకనామికల్గా స్టెబుల్గా ఉండడానికి కారణం ఏంటంటే టూరిజం ఒకటి, తర్వాత ఎక్స్పోర్ట్లు. సో అక్కడ ఉన్నటువంటి తేయాకు, సో ఏదైతే టీ పౌడర్ ఉంటుందో దాన్ని మిగతా దేశాలకు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి దాని ద్వారా అమౌంట్ ఆర్జిస్తారు. ముఖ్యంగా భారతదేశం 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో సో చాలా వరకు అయితే నేపాల్కు చెందినటువంటి 60% తేయాకు ఇక్కడ మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో దానిపైన వీళ్ళు నిఘా పెట్టారు. సో ఏమంటారంటే ప్రస్తుతం నేపాల్ నుంచి వెళ్ళి ఏదైతే తేయాకు ఇండియాకు వస్తుందో, సో ఈ కార్ నుంచి మే 1, 2026 నుంచి వెళ్ళి మొదలుపెట్టి సో ఖచ్చితంగా ప్రతి లారీ అక్కడ నుంచి వస్తే ప్రతి లోడ్ అనేది బార్డర్లో ఆగాల్సిందే. ఆగిన తర్వాత ప్రతి లోడ్ నుంచి దాదాపు 500 గ్రాముల తేయాకు అంటే టీ పౌడర్ వీళ్ళు తీసుకొని దాన్ని పరీక్ష చేస్తారు. సో పరీక్ష చేయడానికి కూడా దాదాపు 11,120 రూపాయలు ఎవరైతే టీ పౌడర్ అక్కడి నుంచి తీసుకొస్తున్నారో వాళ్ళే కట్టాల్సిందే. ప్రతి లారీకి 11,120 రూపాయలు వాళ్ళు కట్టాల్సిందే. సో ఇది కూడా ల్యాబ్లో ఏదైతే టెస్ట్ చేస్తారో ఆ చేయడానికి దాదాపు రిజల్ట్ రావడానికి 15 రోజుల టైం పడుతుంది. సో ఈ 15 రోజుల టైం పాటు ఆ లారీ భారతదేశంలోకి అనుమతించబడదు, బార్డర్లోనే ఉంటుంది. సో ఇట్లా వందల కొలది లారీలు బార్డర్లోనే ఆగిపోయినాయి. సో ఈ 15 రోజుల కాలం తర్వాత రిజల్ట్ పాజిటివ్గా వచ్చి దాంట్లో ఎలాంటి కల్తీ లేదు, బాగానే ఉంది అనే రిజల్ట్ వస్తే మాత్రమే భారతదేశంలోకి అలౌ చేస్తారు, లేకపోతే మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సిందే. సో భారత్ తీసుకునే చిన్న నిర్ణయం కూడా నేపాల్ యొక్క ఆర్థిక వ్యవస్థను బలంగా దెబ్బతీసే ఆస్కారం ఉంటుంది. సో ఇదొక్కటే కాదు, ఇప్పుడు నేపాల్ చేసే చర్యలు ఎట్లుంటాయంటే
సో నేపాల్కు ఇండియాకు ఎలాంటి పాస్పోర్ట్ కానీ వీసా కానీ ఉండదు కాబట్టి సో నేపాల్ నుంచి చాలా వరకు పెద్ద పెద్ద వెహికల్స్లో కావచ్చు, కార్లలో కావచ్చు, ట్యాంకర్లో కానీ ఇక్కడికి వచ్చి సో భారత్లో ఉన్నటువంటి పెట్రోల్ను వాళ్ళ ఫుల్ ట్యాంక్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి నేపాల్లో డబల్ రేట్కి అమ్ముకుంటారు. ఎందుకంటే పెట్రోల్కు ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్కి నేపాల్లో ఉన్నటువంటి ఛార్జ్కి చాలా వరకు ఫరక్ ఉంటుంది. సో అందుకోసమనే వాళ్ళు ఇక్కడికి రావడం, పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకొని వెళ్ళడం, మళ్ళీ అక్కడికి అమ్మడం, సో దాని ద్వారా వాళ్ళు అమౌంట్ ఆర్జించడం స్టార్ట్ చేశారు. సో దీనివల్ల మన ఇండియా నేపాల్ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో సో పెట్రోల్ డీజిల్ కొరత అనేది చాలా వరకు ఏర్పడ్డది. దీని ద్వారా మన భారతదేశ పౌరులు అక్కడ పెట్రోల్ డీజిల్ కోసం గంటల తరబడి నిలబడవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. సో ఇందుకోసం ప్రస్తుతం భారత ప్రభుత్వం దీని గురించి కూడా ఒక స్టెప్ తీసుకొని సో నేపాల్ నుంచి వచ్చినటువంటి వెహికల్స్కు ఒక్క చుక్క కూడా పెట్రోల్ డీజిల్ పోయాల్సిన అవసరం లేదని చెప్పేసి కఠినంగా నిర్ణయం తీసుకుంది. సో ప్రస్తుతం అయితే ఇవన్నీ పరిస్థితులు గమనించినటువంటి బాలెన్ షా సో మొత్తం మీద అయితే మొట్టమొదటి పర్యటన, విదేశీ పర్యటన భారత్కే చేస్తానని చెప్పేసి ప్రకటించిండు. సో ఇతన భారత్కి వచ్చి భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మొత్తం మీద గతంలో నేపాల్కు ఇండియాకు ఎట్లయితే రిలేషన్షిప్స్ సత్సంబంధాలు ఉండనో సో సేమ్ ఇప్పుడు కూడా అలాగే కొనసాగించాలి అనే విధంగా చర్చలు జరిపే ఆస్కారం అయితే ఉంది. ఎందుకంటే నేపాల్లో పశుపతినాథ్ ఆలయం నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు చాలా వరకు వాళ్ళ ఆచార వ్యవహారాలు కావచ్చు, వాళ్ళ శైలి కావచ్చు, సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు పూర్తి స్థాయిలో ఇండియా లాగానే ఉంటాయి. ఎందుకంటే ఒకానొకప్పుడు అఖండ భారతదేశం ఉన్నప్పుడు ఇదంతా అఖండ భారత్లో కలిసి ఉన్నటువంటి సంస్కృతి కాబట్టి సో అక్కడ మన ఇండియాకు దానికి చాలా వరకు అయితే సిమిలారిటీస్ ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు భారతదేశం అక్కడ ఉన్నటువంటి పౌరులు మాత్రం భారతదేశంతో కలిసి ఉండాలని కోరుకుంటారు. కాకపోతే ఈ ప్రధానులు మారినప్పుడు ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. కాకపోతే గట్టి సమాధానం చెప్పి ఈ చుట్టూ ఉన్న దేశాలతో పాటు మా చుట్టూ ఉన్న దేశాలను కూడా గెలకద్దు అని చెప్పి అమెరికాకు, చైనాకు వార్నింగ్ ఇచ్చినట్టయింది భారత ప్రభుత్వం. సో మరి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం గురించి, నేపాల్ తోక జాడించడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.